కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరి పులివెందుల్లో ఎర్రబల్లి చెరువుకు నీళ్లు ఇచ్చిన ఘనత కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మరి పులివెందుల ప్రజలందరికీ తెలుసన్న విషయం కూడా తెలియదు. పరిశ్రమలు రావడం వల్ల కూడా ఈరోజు పరిశ్రమలు రావడం వల్ల కూడా ఉపాధి పెరుగుతుంది, సంపద పెరుగుతుంది అన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మన రాయలసీమలో మరి ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు మరి పరుగులు పెడుతున్నాయంటే మరి అందరికీ తెలుసు. గతంలో ప్రభుత్వం సినిమా సెట్టింగుల్లా వేసుకొని కూడా మనందరికీ సినిమా సెట్టింగులు కూడా చూపించిన విషయం తెలుసు. మరి నేను రాయలసీమ బిడ్డ అని చెప్పుకునేవారు మరి రాయలసీమకి ఏం చేశారో గత 5 సంవత్సరాలుగా మేమైతే చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం. ప్రజల్ని రెచ్చగొట్టాలి, వైసీపీ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టి ప్రజలపై పంపించాలన్న ఆలోచనే తప్ప అభివృద్ధి చేస్తున్నారు కదా, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నారు? గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష లీడర్గా ఉన్నప్పుడు చేతులెత్తి నమస్కారం చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేస్తుండేది తప్పు, మీరు చేస్తుండేది అరాచకం, మీరు దోచుకుంటుండే తప్పు అని అసెంబ్లీ సాక్షిగా రాజధాని అమరావతి ఉండాలి, నీకు తెలియదు, 3 రాజధానులు ఉంటే ఏ దేశంలో కూడా 3 రాజధానులు లేవు, అవి బాగుపడవు అని చెప్పి కూడా ఆ రోజు పెద్ద ఆయన క్లారిటీగా చెప్పారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి మేము తెలియజేసేది ఒకటే. ఇందాకే మా సహచార మంత్రులు, మా సోదరులు చెప్పారు, అసెంబ్లీకి రమ్మనండి పులివెందుల ఎమ్మెల్యే గారిని. మేము క్లారిటీగా ఉన్నాం. పులివెందుల అభివృద్ధి గురించి మాట్లాడడానికైనా సరే, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడడానికైనా సరే, డిఎస్సి గురించి మాట్లాడడానికైనా సరే, గ్రూప్ 1 పోస్టులు ఏ విధంగా వైసీపీ పార్టీలో అక్రమాలు జరిగి మరి కోర్టు ఏ విధంగా అయితే సిట్టు క్లారిటీగా చెప్పింది, ఏ విధంగా తప్పిదాలు చేశారో, ఎన్ని వేల పేపర్లతో మరి సిట్టు మరి కోర్టుకు సమర్పించారన్న విషయం కూడా తెలియజేస్తాం. మేము క్లారిటీగా ఉన్నాం. ఏ దాని మీదైనా చర్చించడానికి పులివెందుల గొడ్డల పార్టీ అధ్యక్షులకి, పులివెందుల శాసనసభ్యులకు మేము అవకాశం ఇవ్వడానికి క్లారిటీగా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే, ఈ రోజు గ్రూప్ 1 పోస్ట్ లో ఏం తప్పిదాలు జరిగిందో కోర్టు క్లియర్ గా చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద డైవర్ట్ చేస్తూ క్లారిటీగా చిత్తశుద్ధితో ఏదైతే యువత భరోసా అన్నామో, మేము ఏదైతే ఎన్నికల సమయంలో మొదటి సంతకం అని చెప్పామో, మొదటి సంతకం చేసి మెగా డిఎస్సి పూర్తి చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, మా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇచ్చింది. మరి స్టూడెంట్స్ కూడా ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారంతా మా కష్టంతో, మా ఆత్మస్థైర్యంతో, మేమెంతో కష్టపడి కుటుంబాలకు కూడా దూరంగా ఉండి ఎంతో కష్టపడి మేము డిఎస్సిలో క్వాలిఫై అయిన విషయం వాళ్ళు క్లారిటీగా చెప్తున్నారు. ఇదే పులివెందుల్లో మరి ధర్నా చేస్తే వాళ్ళకి రాక మరి కళాశాలను బెదిరించి, కళాశాల యజమానాన్ని బెదిరించి పిల్లల్ని కూలీలుగా తీసుకొచ్చిన వారిని తీసుకొచ్చి డిఎస్సి నిరసన తెలియజేశారంటే వైసీపీ పార్టీ ఏ విధంగా దిగజారిపోయిందో ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించవలసిందిగా కూడా మేము అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి తల్లిని గాని, చెల్లిని గాని, వారి కుటుంబ సభ్యుల్ని గాని మేమెవ్వరూ అవమానపరచం. మా సభ్యత సంస్కారం అది కాదు, మా నాయకుడు అలా ఒప్పుకోరు. క్లారిటీగా మైకిస్తాం. ఒక్కరోజు కాకపోతే 2 రోజులైనా జగన్మోహన్ రెడ్డి గారు చర్చిస్తానంటే చర్చించాలి, రావాలి. ఏ సబ్జెక్ట్ మీదైనా మేము అవకాశం కల్పిస్తామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి అంటే కూటమి ప్రభుత్వం అన్న విషయం కూడా తెలియజేస్తుంది. కాదు కదా, ఆ పులివెందుల ప్రజలు ఓటేసి మాకు హక్కు కల్పించారు శాసనసభ్యులుగా. అధ్యక్ష అని చెప్పడం ఎంత గౌరవంగా. ఆయన మాజీ ముఖ్యమంత్రి వారు, ఆయన క్లారిటీ ఉంది. ప్రతిపక్ష హోదా ఎవరిస్తారండి? మేమిస్తామా? ప్రజలు ఇస్తారు ప్రతిపక్ష హోదా. ఏం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? డైవర్షన్ పాలిటిక్స్ కాదా ఇదంతా? ప్రెస్ మీట్లు పెట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇది నేను ప్రశ్నిస్తానని చెప్పి ఇవ్వలేదు. ప్రజల కోసం పోరాటం చేయడానికి ఈ పులివెందుల శాసనసభ్యులు రాకూడదా? ప్రశ్నించకూడదా? మేము వెళ్ళలేదా అసెంబ్లీకి? ఎంత అవమానపరిచినా కూడా మేము అసెంబ్లీలో కూర్చొని రాష్ట్ర భవిష్యత్తు కోసం మా నాయకులు పోరాటం చేయలేదా? మేము క్లారిటీ ఇస్తున్నాం. మేము అసభ్యకరంగా మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని చూసే విధంగానే అసెంబ్లీ నడుపుతున్నాం. గతంలో అసెంబ్లీ నడిపాం, ఇప్పుడు అసెంబ్లీ నడుపుతాం. రమ్మనండి. పులివెందుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద ఏ విధంగా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ, బీసీ వెల్ఫేర్కి సంబంధించిన సంబంధించిన శాఖలు కూడా ఏ విధంగా జరుగుతున్నాయి, అదేవిధంగా
కొన్ని చోట్ల సర్ప్రైజ్ విజిట్ కూడా చేయడం జరుగుతుంది. ఈ మధ్యాహ్న భోజనంలో పథకం ఏ విధంగా జరుగుతూ ఉంది, ఈ స్కూళ్ళలో ఎక్కడ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా 2 సచివాలయాలు కూడా తీసుకొని అక్కడ కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చెప్పినటువంటి సంక్షేమ పథకాలలో దాదాపుగా 90% ఇచ్చిన మాట ప్రకారము అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. చాలామందిని కూడా ప్రజలను కానీ ఇక్కడ అడిగినప్పుడు కూడా వారి ఉద్దేశాలలో కూడా గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి మాట కంటే కూడా మీ ప్రభుత్వం ఇస్తూ ఉంది, అనుకున్న సమయానికి మీరు అనుకున్న ప్రతి కార్యక్రమాన్ని డేట్ల వారీగా తేదీల వారీగా ఇస్తూ ఉన్నారు. అటు పింఛన్లు కానీ, తల్లికి వందనం కానీ, అన్నదాత సుఖీభవ కానీ, అదేవిధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకునేటువంటి ఈ యొక్క ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా ప్రజలంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు, తీసుకొని వెళ్తూ ఉన్నారు. ఇక డిఎస్సికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా కానీ కూడా ఏదో ఒక రాజకీయంగా బట్ట కాల్చి ముఖాన వేయాలనేటువంటి ఉద్దేశంతో డిఎస్సి సక్సెస్ అయింది. 5 సంవత్సరాలలో ఒక్కరోజు కూడా ఒక్క పోస్టు కూడా ఇవ్వలేకపోయాడు. ఏ మాట్లాడ అర్హత లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ గుడ్డలి పార్టీ ఈరోజు వాళ్ళు రాత్రి పగలు కష్టపడి 16,000 చిల్లరకు పైన పెడితే వీళ్ళు ఒక దురుద్దేశంతో ఒక 16,000 మందే కాదు 16,000 మందికి సంబంధించిన కుటుంబాలు ఈరోజు సుఖ సంతోషాలతో ఉంటే ఇది తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి గౌరవ, లోకేష్ బాబు గారికి దక్కినటువంటి గౌరవాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఎప్పుడో జరిగినటువంటి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత సంవత్సరం రోజుల తర్వాత ఈయనకు అక్రమాలు బయటకు వస్తున్నాయా? ఈ ఒక్క సంవత్సరం రోజులు ఎక్కడ నిద్రపోయినారని అడుగుతా ఉన్నాను. ఏ రోజైనా ఒక వ్యక్తి అయినా కూడా వచ్చి నాకు అయ్యింది అని చెప్పి ఈరోజు మాట్లాడినారా? ఈరోజు దీక్షలు అంటున్నారు, ర్యాలీలు అంటున్నారు. నిజంగానే నష్టపోయిన వాళ్ళు ఎంతమంది మీ దీక్షలలో కూర్చుంటున్నారు? నిజంగా ఈరోజు సవాల్ చేస్తున్న ఆయన సెంటర్లో కూర్చొని, పులివెందల సెంటర్లో కూర్చొని నీకు దాని మీద నిజాయితీగా నిరూపణ చెయ్యాలి. నిజంగా అక్కడ జరిగిందంటే నీవు నిజంగా కూడా అక్కడ అన్యాయం జరిగి ఎవరైతే నష్టపోయిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ తరఫున నువ్వు రావాలనేటుంటే రాను. మనకందరికీ కూడా ఒక వేదిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు రేపు జరగబోతున్నాయి 17వ తారీఖు. నీలో చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉన్నప్పుడు ప్రజల కోసము ఏది కూడా డిమాండ్ లేకుండా వచ్చి వారి తరపున మాట్లాడవలసేటువంటి బాధ్యత నీకుంది. నువ్వు ఆ రోజు పులివెందులలో కానీ ప్రజలు కానీ నీ పార్టీకి ఓట్లు వేశారు. ఆ రోజు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనేనని చెప్పి ఏమన్నా మాట్లాడినావా? లేకుంటే ఆ రోజు ఓట్లు అడిగేటప్పుడు ఈ విషయాలను ఏమన్నా మాట్లాడావా? నీ పులివెందుల ప్రజలు నీకు ఆ రోజు ఓటు వేసినప్పుడు నువ్వు ప్రతిపక్ష నాయకుడు అని చెప్పారా? ఏది ఏమైనా ఈరోజు నువ్వు మాట్లాడేటువంటి ప్రతి తీరులో ఈరోజు మేము ఒక్కటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడా మేము తప్పు చేయలేదు, రండి మీ దగ్గర మనం అసెంబ్లీ సాక్షిగా ప్రజలు మనకు ఒక వేదికనిచ్చారు, ఆ వేదికలో మాట్లాడదాం. దానికి రమ్మంటే పారిపోతున్నావు. ఎందుకు నీకు భయం అసెంబ్లీకి రావడానికి? అసెంబ్లీలో రావడానికి నీకు భయం ఏంటి? ఒక శాసనసభ్యుడిగానే రావచ్చు కదా. ఒక శాసనసభ్యుడిగా రా. ఈరోజు మాట్లాడండి వచ్చి మీరు రా. నువ్వు అడిగిన ప్రతి దానికి జవాబు చెప్పడానికి మా లోకేష్ బాబు గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, ఆఖరికి మేము కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నాం. దాని మీద చెప్తే పరాయణము. ఈరోజు రాయలసీమకు మాట్లాడుతూ ఉన్నారు. రండి రాయలసీమ మీద కూడా మాట్లాడదాం, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద మాట్లాడదాం. రా, ఒక వేదిక పెట్టుకుందాం. మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా చూస్తారు, అందరికీ తెలుస్తుంది. అసెంబ్లీ సాక్షిగా మాట్లాడదాం. ప్రజలు 29లో ఎవరికి తీర్పిస్తారో అది మళ్ళీ తెలుస్తుంది. మీరు తప్పు చేశారా, మేము తప్పు చేశామా, ఏ విధంగా పరిపాలనని? గతంలో కూడా ఇదే మాట మాట్లాడినా. వై నాట్ 175 అన్నావు. ఆఖరికి 151 నుంచి 11 సీట్లకు ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదే. ఇంకా మీలో మార్పు రాలేదా అని అడుగుతున్నా. ఆ రోజు విధ్వంసంతోనే మీరు బయటికి బయలుదేరితే విధ్వంసం మొదలు పెడతారు. మీ నాయకులు విధ్వంసం మొదలు పెడతారు. పరామర్శించడానికి వచ్చే మోటార్ సైకిల్ మీద ఫీట్లు చేయడం ఏంది, సర్కస్ చేయడం ఏంది? ఎక్కడ ఉందే? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా? ఉన్నప్పుడు
మీ పులివెందలో నీళ్లు సీని చెట్లకు నీళ్ళు ఇచ్చి కాపాడింది తెలుగుదేశం ప్రభుత్వం. అవుకు రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చి అక్కడ నుంచి నీళ్లు తీసుకొచ్చి మీకు ఇచ్చినామే. మీకు తెలియదా? మళ్ళీ ఇవన్నీ కూడా రైతులు చూస్తున్నారు, అందరూ కూడా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా మీరు ఏదో ఫోకస్ చేసుకొని రావాలనుకుంటున్నారు. మళ్ళీ ఏం అధికారంలోకి వస్తే అనేటువంటి ఒక బెదిరింపు ధోరణి. పరిశ్రమలను బెదిరిస్తూ ఉన్నారు, ఉద్యోగస్తులను బెదిరిస్తూ ఉన్నారు. పరిశ్రమలు వస్తుంటే మా పరిశ్రమలు మీరుగిన పెట్టారంటే మేము వచ్చిన తర్వాత ఎవరొచ్చినా కానీ కూడా పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు దేశ విదేశాలు తిరిగి లోకేష్ గారు ఈరోజు పరిశ్రమలు వస్తూ ఉంటే మీకు వణుకు పుడుతూ ఉంది. ఏంటి ఈ పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, లక్షల కోట్ల రూపాయలవి. రేపు ఈ కోట్ల పరిశ్రమలు వస్తే మీ ఉనికి ఎక్కడ కనపడకుండా పోతుందో అని లోకేష్ గారి తిరుగుబాయకు వచ్చేటువంటి పేరు ప్రతిష్టలను చూసి మీలో వణుకు మొదలైంది. మీరు ఎందుకు భయపడుతున్నారు చెప్పమంటే చెప్పరు. బయట తీసుకునేది, మైకులు తీసుకునేది, జనాలు వేసుకొని మాట్లాడేది. ఇన్ని మాట్లాడిన వాడివి, ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టేవాడివి, నువ్వు ఎందుకు అసెంబ్లీకి రాలేకపోతున్నావు చెప్పండి. నువ్వు అసెంబ్లీకి రాలేకపోతున్నావంటే అసమర్థుడివే. నువ్వు ఒక అసమర్థుడివి కాబట్టి అసెంబ్లీకి రాలేకపోతున్నావు. నువ్వు నిజంగానే ఉండాలంటే రా అసెంబ్లీకి, అక్కడే జరుగుతుంది. రా, గంటలు పెడతావా, 2 గంటలు మాట్లాడతావా, 3 గంటలు మాట్లాడతావా? అసెంబ్లీ ప్రజలందరూ కూడా మనకు ఒక వేదిక ఇచ్చారు. ప్రజా సమస్యల మీద ఏదైనా వేదిక చేసుకోవాలంటే మనల్ని అసెంబ్లీ అనేటువంటి చేశారు కాన్స్టిట్యూషన్లో. దాంట్లో ఎవరు ఉన్నా కానీ మేము కావచ్చు అక్కడ చర్చకు రా, ప్రతి దానికి జవాబు చెప్తున్నాం. నువ్వు రాలేదంటే కూడా ఇక్కడ కేవలం నువ్వు నాటకాలు ఆడుతున్నావు, రెచ్చగొడుతున్నావు అని మాత్రమే మేము తెలియజేస్తున్నాం.